హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేపల ఫ్రైని చేస్తున్నాను. దానికోసం ముందుగా మనం చేపల్ని సన్నగా కొట్టించుకొచ్చుకోవాలి. ఇవి ఫ్రై కోసం అని చెప్పాలి, వాళ్ళే కట్ చేసి ఇస్తారండి. మనం క్లీన్ చేసుకోవాలి నీట్గా. అక్కడ ఏమైనా ఉంటే ఇలా రబ్ చేస్తూ కడగాలి. ఒక 2-3 సార్లు కడగండి. కొంచెం కల్లుప్పు, ఒక నిమ్మకాయ వేసి కడగండి, నీట్గా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ నార్మల్గా ఒక వాష్ చేసేయండి. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం కొద్దిగా పసుపు, ఒక స్పూను ఉప్పు, ఒక 2 స్పూన్ల వరకు కారము, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ వరకు వేసుకోండి కార్న్ఫ్లోరు. మీకు నచ్చితే గరం మసాలా వేసుకోండి, నేను వేయలేదు. ధనియా పౌడర్ కొద్దిగా వేసాను. ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని పట్టించాలి. ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి. మంచిగా ముక్కకు పట్టేలాగా మెల్లగా కలపాలండి. ముళ్ళు లేని చేప అయితే మంచిగా కలపండి. ముళ్ళు ఉన్నదైతే కొద్దిగా ఇలా బౌల్ని ఇట్లా అంటూ కలపండి. ఒక డబ్బా ఉందనుకోండి, డబ్బాలో ఇవి వేసి కూడా అన్నీ వేసేసి ఇట్లా ఊపితే కూడా అయిపోతుందండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు అలా చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో ఒక 20 నిమిషాలు పెట్టుకోవాలి వాటిని. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కగా వేసుకుందాం. డీప్ ఫ్రిడ్జ్లో 20 నిమిషాలు పెట్టుకోవాలండి, మ్యారినేషన్ అయిపోయిన తర్వాత. ఒక్కొక్క ఫిష్ని ఇలా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. ఫ్లేమ్ హై పెట్టుకోవాలండి. కొంచెము నురగలు తగ్గిన తర్వాత మీడియంకి టర్న్ చేసుకోవాలి. ఫిష్ ఫ్రై చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. మనం ఇలా చేయడం వల్ల ముళ్ళులు కూడా దేనికి అది సపరేట్ అవుతాయి. మా ఇంట్లో కొరమట్ట అందరు తినరండి. మేము రవ్వ, బొచ్చ తీసుకొస్తాం ఎక్కువ, ఎందుకో అవే నచ్చుతాయి మా ఇంట్లో వీళ్ళకి. నేనైతే అన్ని రకాలు తినేస్తానండి ఫిషెస్. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బొమ్మలు తెస్తారు ఎక్కువగా, అక్కడికి వెళ్తే చాలా అవే తింటాను నేను. బొమ్మ చేపలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. చేపల్లో జీర్ణశక్తి పెంచే శక్తి ఉంటుంది. చేపలు తిన్న తర్వాత త్వరగా ఆకలి అవుతుంది, మీరే చూడండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. స్కిన్కి కూడా చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ ప్యాన్ పైన షాలో ఫ్రై చేస్తున్నాను నేను. కొద్దిగా ఆయిల్ వేసి 2 వైపులా టర్న్ చేస్తున్నానండి. ఒకటే స్పూన్తో అవుద్ది పని అంటే అవ్వట్లేదు. 2 తోమాలా అని ఒకదాంతో కలిపితే టర్న్ చేయి రావట్లేదు. మళ్ళీ వేరే స్పూన్ తీసుకున్నాను నేను. ఫిష్ ఫ్రై 2 రకాలుగా చేసినా బాగుంటుందండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే తొందరగా అయిపోద్ది. ఈ ప్యాన్ పైన చేస్తే కొంచెం టైం టేకింగ్ అయినా హెల్త్కి చాలా మంచిది. తక్కువ ఆయిల్తో చేస్తాం కదా. చూడండి ఎంత ఎర్రగా క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చిందో. ఇంకో 2 ఉన్నాయండి, ఈ 2 ఒకసారి వేసేసాను. ఇంకా హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి, చేపల్ని ఎర్రగా అవుతాయి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ చూడడం కోసం గంట సింబల్ నొక్కండి. ఏదొచ్చినా మీకు వచ్చేస్తుంది నోటిఫికేషన్. ఏమైనా సజెషన్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోలో ఫాలో అవుతానండి. ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ కాల్చుకున్నానండి. చేపల పులుసు చేశానండి. ఇవి మ్యారినేషన్ అయ్యేలోపు నేను చేపల పులుసు వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడండి. ఈ ప్యాన్ పైన మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. రెండు వైపులా టర్న్ చేస్తా, అటు ఇటు టర్న్ చేస్తూ ఉండాలి. మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి, నేను ట్రై చేసి చెప్తాను. స్వీట్స్ అయినా, హాట్స్ అయినా, డిజర్ట్స్ అయినా ఏదైనా కామెంట్లో చెప్పండి. పర్ఫెక్ట్గా వచ్చేలా నేను చేసి చూపిస్తాను మీకు. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి. ఇవి రెండు కాల్చేలోపు అవి 8 పీసులు 7 పీసులు మొత్తం అయిపోయాయండి కాల్చడం. మీరు ఈ సండే ఏం వండుకున్నారో కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కూడా కామెంట్ చేయండి. మీరు కావాలంటే ఫిష్ ఫ్రై మసాలా కూడా వేసుకోవచ్చండి. నేను హోమ్ మేడే చేస్తాను ఏదైనా. నేను చేసేది డైరెక్ట్ వీడియో పెట్టానండి, ఇందులో ఏం కట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఎంతసేపు ఫ్రై చేయాలో అర్థమవుతుంది వాళ్ళకు. ఎంత క్రిస్పీగా ఉంది చూడండి, ఇలా గీస్తే సౌండ్ వస్తుంది, అంత క్రిస్పీగా వచ్చింది. కార్న్ఫ్లోర్ వేసాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫిష్ ఫ్రై రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూడండి ఎలా రెడ్గా వచ్చిందో. నేను ఏ ఫుడ్ కలర్ వాడలేదు, అయినా కూడా ఎంత కలర్ లాగా వచ్చిందో చూడండి. అంత వేగిపోయాయి. పర్ఫెక్ట్గా వేపుకుంటే లోపల బయట మంచిగా కుక్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.